మంచిర్యాల జిల్లా మందమరిలో పర్యటించారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. 82 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన చేశారని విమర్శించారు మంత్రి. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఆ అప్పుకు నెలకు 5,000 కోట్ల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు మంత్రి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని వివరించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు వివేక్. ఇక సింగరేణి కొత్త గనులపై సీఎం రేవంత్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం సెగ్మెంట్లో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు మంత్రి వివేక్. టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు, కానీ వారి హయాంలో పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. స్వేచ్ఛ అదే ప్రజాపాలన. అందు గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే గ్యారంటీ కార్డులో మనందరికీ 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, మనకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్ని చోట్ల కూడా బీద ప్రజలకు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారు. మన ఈ చెన్నూరు నియోజకవర్గంలో 3,500 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన మందమరి ఏరియాలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజులలో మొత్తం టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారు. అయితే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఆర్ఓ గారికి ఇదే చెప్పిన, నిజంగా అర్హత ఉన్న వాళ్ళందరి పేర్లు నోటీస్ బోర్డులో పెట్టండి. ఎవరు అర్హత లేరో, ఎవరన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ వచ్చి చెప్తే వాళ్ళని తీసేసి నిజంగా అర్హతలకు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత అక్కడ పోయి చాలా రోజులు అయిపోయింది. వాటర్ సప్లై సరిగా లేకుండే, ఎలక్ట్రిసిటీ సరిగా లేకుండే, ఇవన్నీ వసతులు కూడా మంచిగా చేసి వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో మంచిగా సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాలు మనకు కొత్త రేషన్ కార్డులు రాలేదు. ఎవరికైనా వచ్చినాయా కొత్త రేషన్ కార్డులు? రాలేదు. కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అందరికీ ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి నిర్ణయించుకొని 17 లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. సో మనకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఇవన్నీ స్కీమ్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మీకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖజానా అంతా ఖాళీ చేసింది. 60,000 కోట్ల అప్పు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్ల అప్పు చేసింది. మీ అందరు తెలుసు, మీరు ఇల్లు నడిపిస్తారు, 10,000 రూపాయలు ఆమ్దాని ఉంటే 10,000 రూపాయలే ఖర్చు పెట్టాలి. దాన్ని 30,000 ఖర్చు పెడితే బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి మళ్ళీ మిత్తి పెరుగుతూ ఉంటుందా లేదా? ఇప్పుడు మనకు నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కోసం కడుతున్నది. ఏం ఆమ్దాని లేకున్నా కానీ 5,000 కోట్ల రూపాయలు బ్యాంకు కట్ చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అంటే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కోసం.